రాత్రికాల ప్రార్థన. జీవాధిపతి, జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిపోయిన ఉదయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు అయా మీరు మా ఎడల చూపించిన కృప ఎంతో ఉన్నతమైనది నాయన. మేము చేసిన ప్రయాణాల్లో మీరు మాకు తోడై ఉన్నారు నాయన. ఏ అపాయము ఏ ప్రమాదము రాకుండా కాపాడారు. ఈ రోజున మా యొక్క ప్రతి కార్యమును కూడా ఆశీర్వదించారు, జ్ఞానముతో నింపారు తండ్రి. ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను కూడా అనుగ్రహించారు. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రాముఖ్యంగా ఈ రాత్రి కాల సమయంలో మేమందరమును మీ పాద సన్నిధిన చేరి మరొక మారు ఈ విధంగా స్తుతించుకునే ఆరాధించుకునే అవకాశం దయచేశారు. కుటుంబంతో కలిసి మీ నామాన్ని గణపరుచుకునే అవకాశం అనుగ్రహించారు. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనము, అలయక మేలు చేసితేమేమి తగిన కాలమున పంట కోతుము అని తండ్రి మీ యొక్క వాక్యమును మాకు తెలియజేస్తున్నారు. అవునయ్యా, మేలు చేసే విషయంలో మేము అలసిపోయే వారిగా ఉండకూడదు అని తెలియజేస్తున్నారు తండ్రి. అయా, మేము ప్రతి ఒక్కరికి మేలు చేసే హృదయాన్ని కలిగి ఉంటూ మీ ద్వారా తండ్రి మేము మేలులు పొందుకునే వారిగా మమ్మల్ని మీ పాద సన్నిధిలో నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి కాలంలో ఎవరైతే బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అయా బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారిని గూర్చి మేము పేరు పేరున ప్రార్థిస్తున్నాము. సహాయం అనుగ్రహించండి, శక్తితో నింపండి తండ్రి. ఏ అవసరతను బట్టి అయితే మీ పాద సన్నిధిన ఈ రాత్రి కాలంలో చేరి ఉన్నారో అయా వారి ప్రతి అవసరతను కూడా తీర్చమని కూడా బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన రోగము నుంచి, బలహీనత నుంచి అయా విడుదల అనుగ్రహించండి. ప్రతి దురాత్మ క్రియలను యేసు నామములో లయపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యముతో వారిని నింపమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా కుటుంబపరమైన సమస్యల నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి. కుటుంబంలో ప్రభావం ఉన్న అలజడులు, గలిబిలులు, మనస్పర్ధలు, అశాంతికరమైన పరిస్థితులు అన్నిటినీ తొలగించండి నాయన. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని జీవించే కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి నాయన. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులకు లోబడుతూ మంచిగా చదువుకుంటూ మీ జ్ఞానంలో ఎదిగే కృప దయచేయండి ప్రభువా. వారికి ఉన్నటువంటి చెడు స్నేహాల నుంచి, చెడు అలవాట్ల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. మారు మనసు లేనటువంటి ప్రతి ఒక్కరిని గురించి కూడా ప్రార్థిస్తున్నాము. వారందరికీ యేసు నామములో మారు మనసు దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, ఆర్థికంగా కృంగిపోయిన స్థితిలో ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం. వారి ప్రతి అప్పు నుంచి తండ్రి బిడ్డలకు విడుదల దయచేయండి. వారు చేస్తున్న ఆ పనులన్నిట్లో ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ఫలించేవారిగా, విస్తరించేవారిగా ఉండుటకు సహాయము దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఆయా దేశాల్లో ఉంటున్నారు, వారిని దీవించండి. వారి ఉద్యోగాలను, చదువులను, వ్యాపారాలను అన్నిటినీ కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. రక్షణ వారికి ప్రాముఖ్యంగా దయచేయండి నాయన. అదేవిధంగా విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు, ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలపరచండి అయా. అదేవిధంగా ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో కూడా సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాలను కూడా సఫలపరచమని అడుగుతున్నాం. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన. మీ యొక్క చిత్తంలో సాటి అయిన సహాయమును అనుగ్రహించండి తండ్రి. సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన. సొంత గృహాలు దయచేయండి. అనేక మంది బిడ్డలు కోర్టు కేసుల్లో ఇరికించబడ్డారు తండ్రి. ఆ కోర్టు కేసుల్లో నుంచి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా నాయన. అదేవిధంగా ఎవరైతే గర్భఫలం లేకున్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. దర్శించండి తండ్రి. మూసుకుపోయిన ఆ గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం ప్రభువా. నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారిని కూడా మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నాం. రక్షణ దయచేయండి తండ్రి నాయన. మా భారతదేశాన్ని ప్రాముఖ్యంగా దీవించమని, ఆశీర్వదించమని, దేశ సైనికులకు మీరు తోడై ఉండమని
దేశంలో నెమ్మదిని కలగజేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అదేవిధంగా సేవకులను కూడా దీవించి ఆశీర్వదించమని అయా మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతూ ఉండగా మా అందరికీ కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను ప్రభువా మీరే దయచేయండి. నిద్ర లేమి పీడకలల సమస్యల వలన ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకుండా సహాయం అనుగ్రహించండి. అయా అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు, మాకు హాని కలిగించే పరిస్థితులు ఏవి కూడా ఈ రాత్రిన మా దరికి రాకుండా మీ యొక్క అగ్ని కంచె దయచేయమని మరలా ఉదయాన్నే మేమందరము మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతిస్తూ సజీవంగా మిమ్మల్ని కీర్తించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.